హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే వన్‌ప్లస్ బ్లూటూత్ Z2 గురించి రివ్యూ అయితే చెప్తున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ 3 ఇయర్స్‌గా యూజ్ చేస్తున్నాను కాబట్టి మీకైతే ఈ వీడియో చేయాలనిపించింది మీకోసం. నేను 1 ఇయర్ బ్యాక్ మా వైఫ్‌కి కూడా కొనిచ్చాను, చాలా బాగుంది కాబట్టి. అదేవిధంగా 3 మంత్స్ బ్యాక్ బిగ్ బిలియన్ సేల్‌లో నా కజిన్‌కి కూడా సేమ్ బ్లూటూత్ కలర్ డిఫరెన్స్‌తో కొనిచ్చాను. మీరు లాస్ట్‌లో వీడియోలో అయితే చూడొచ్చు. 3 పెట్టి నేను వీడియోలో చేస్తున్నాను. అదేవిధంగా అడ్వాంటేజెస్కి వస్తే ఎక్సలెంట్ ఆడియో క్వాలిటీ ఉంటుందండి ఇందులో, ఎటువంటి కాంప్రమైజ్ లేదు. అదేవిధంగా బేస్ కూడా చాలా సూపర్బ్గా ఉంటుంది. నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే కాల్ మాట్లాడుతుంటారో అప్పుడు మీ సరౌండింగ్లో ఉండే చిన్న చిన్న సౌండ్స్, బడ్స్ అరవడం కానీ, బైక్ సౌండ్స్ కానీ, ఇలాంటి సౌండ్స్ అంత అవతల వాళ్ళకి వినిపించదు. చాలా క్లియర్గా ఉంటుంది. అదేవిధంగా బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి 30 అవర్స్ అయితే వస్తుంది. కంటిన్యూస్ యూసేజ్ 30 అవర్స్ వస్తుంది. 10 మినిట్స్లో ఛార్జ్ అయితే అయిపోతుంది. లో లేటెన్సీ అంటే గేమ్ ఆడుతున్నప్పుడు గేమ్ ఒక రేంజ్లో వెళ్తుంటుంది, వాయిస్ కానీ సౌండ్స్ కానీ ఒక రేంజ్ బ్యాక్ చాలా లేట్గా వస్తుంది కదా, అలా కాకుండా ఆన్ టైం వస్తుంది. ఇంకా డిసడ్వాంటేజెస్కి వస్తే కనెక్టివిటీ ఇష్యూ అయితే ఉందండి. అది కూడా ఎప్పుడు ఉందంటే మీరు ఏదైనా సాఫ్ట్వేర్ అప్డేట్ చేసినప్పుడు తొందరగా కనెక్ట్ అవ్వదు. అదేవిధంగా స్ప్లిట్ స్క్రీన్, మీరు వేరే స్క్రీన్, డ్యూయల్ స్క్రీన్ ఉంటుంది కదా మొబైల్లో, కూడా వేరే స్క్రీన్కి వెళ్ళి వచ్చేటప్పుడు కనెక్టివిటీ ఇష్యూ ఉంటుంది. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాను 3 ఇయర్స్గా, కాబట్టి మీకోసం చేశాను ఈ వీడియో. మీరు ఇదివరకే వాడినట్టయితే కమెంట్లో మీరు ఎలా ఫేస్ చేస్తారో చెప్పండి.